Hello buddies, this is Dream Rider 95 speaking. Welcome back to the vlog guys. ఆల్మోస్ట్ అయితే మనం 100 కిలోమీటర్స్ అయితే వచ్చాము. శ్రీశైలం అయితే వెళ్తున్నాము. వ్యూ అయితే చాలా బాగుంది, సో అందుకే ఆపాను. చూడండి గాయస్, సన్లైట్ చూడండి, బడ్డీని చూడండి. బడ్డీ అయితే ఫుల్ క్రేజ్గా ఉన్నాడు. లెట్స్ గో గాయస్, లెట్స్ గో. ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ గాయస్ 133 కిలోమీటర్స్ శ్రీశైలం. చలో గాయస్, లెట్స్ గో. లెట్స్ గో గాయస్, వచ్చేసాము. 133 కిలోమీటర్స్ గాయస్, ఇంకా వెళ్ళిపోవచ్చు. మహా అంటే 2.5 hours అంతే, ఎందుకంటే థర్డ్ రోడ్ కాబట్టి. గాయస్ మరీ దారుణంగా అయితే ఉన్నారు గాయస్ ఇక్కడ. ఇంత మంచి రోడ్లు పెట్టుకొని ఒక్కొక్కడు ఒక్కొక్క సైడ్ అయితే తిరుగుతున్నాడు. గాయస్ నేను నుంచి ఆల్మోస్ట్ 75 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్. ఘాట్ గాయస్, ఘాట్ రోడ్డు వచ్చాము. చూడండి గాయస్ ముందు రోడ్డు ఎలా ఉందో. గాయస్ నేచర్ అయితే వేరే లెవెల్ ఉంది. చుట్టూ పొలాలు మధ్యలో మనం రోడ్డు మీద పోతుంటే వేరే లెవెల్ ఫీల్ ఉంది. గైస్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ ఇది. అనుకుంటున్నా ఎప్పటి నుంచో పోవాలని చెప్పి, కానీ ఎప్పుడు కుదరలేదు. ఈసారి డేర్గా మా నాన్నకు కాల్ చేసి చెప్పేశాను, నాన్న శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నా అని. మా నాన్న ఓకే అని చెప్పాడు. సో స్టార్ట్ అయ్యాను నేను. స్టార్ట్ అయిన వెంటనే అమ్మకు కూడా చెప్పాను ఒక మాట, అమ్మకి అన్నయ్యకి చెప్పాను. సెట్ చూస్తూ ఇలా డ్రైవ్ చేస్తూ పోతుంటే వేరే లెవెల్ ఫీల్ అయితే ఉంది. చూడండి బుజ్జి మంకీస్, 2 black cars, సో బ్యూటిఫుల్. లైఫ్ ఎప్పుడైనా సరే ఎంజాయ్ చేయండి లైఫ్ని. కానీ ఆపకూడదు గాయస్, ఇక్కడెక్కడ ఆపకూడదు. అదైతే నాకు ముందుగానే చెప్పారు. ఎందుకంటే ఇక్కడ రోడ్డు ఉన్నదే కొంచెం 2 బండ్లు కట్టే అంత. ఇక్కడ కూడా మనం ఆపి తిరిగాము అంటే పక్కా ఏదో ఒక యాక్సిడెంట్స్ అయితే అవుతాయి. సో వాళ్ళు చెప్పకముందే మనమే కేర్ చేసుకోవాలి. చలో గాయస్, ఈ కార్ ఒకటి ఉంది మనకి, లేదంటే వెళ్ళిపోతాము కొంచెం స్పీడ్గా. చూడండి ఇలా ఉంటారు, చూసారు కదా ఎలా కట్టుకొట్టాడు, అదే బాబా. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇలా ఘాట్ రోడ్ ఎక్కాలి, వ్లాగ్ చేయాలి అని. చలో గాయస్, కార్లను అయితే తప్పించుకోవాలి, తప్పదు మనకి. అవి కొంచెం లోడ్ ఎక్కువ ఉండే లోపల ఎక్కట్లేదు. Oh my god, మరే మేబీ ఈ వ్లాగ్ మా పేరెంట్స్ కూడా చూస్తారు అనుకుంటా, చూస్తారని. గాయస్ మన సంతోషం వాళ్ళ సంతోషం గాయస్. అలా అని చెప్పి పిచ్చి పనులు చేస్తే వాళ్ళ సంతోషం కాదు. బీ కేర్ఫుల్. చూసారు కదా ట్రాఫిక్ ఒకసారిగా పెరిగింది.
ఓకే ఓకే. ఫైనల్గా గాయస్ ట్రాఫిక్ని అయితే దాటాను. చలో గాయస్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా దగ్గర దగ్గర మనము 60 కిలోమీటర్స్ వెళ్ళాలంట. ఇప్పుడే చెప్పారు 60 కిలోమీటర్స్ వెళ్ళాలని. చలో గాయస్, చలో 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 గాయస్. ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది గాయస్. నేనైతే కొంచెం స్లోగానే వెళ్తున్నా, ఎందుకంటే ఏదన్నా జంతువులు, స్నేక్స్ ఇలాంటి రోడ్స్ మీదకి వస్తాయి. చీకట పడుతుంది కదా, సో జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. చూసారు కదా ఫారెస్ట్ ఎలా ఉందో గైస్. మామూలుగా అందరూ అంటారు వింటర్ లో వస్తే చాలా బాగుంటుందని, సమ్మర్ లో వస్తే సంథింగ్ ఎస్థెటిక్స్ గా అనిపిస్తుంది ఫారెస్ట్ అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే సమ్మర్ లో కొంచెం ఇష్టము ఫారెస్ట్ చూడడము. దీని దీని తానా కనీసం ఒక్క బ్లాగ్ కూడా పోస్ట్ చేయలేదు ఇప్పుడు దాకా నేను మంచిగా. సో గాయస్ ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్, సపోర్ట్ అయితే చేయండి. అమ్మో గాయస్, ఈ రైడింగ్ జాకెట్ ఏమో కానీ నా బ్యాగ్ చాలా ఇరిటేషన్ వస్తుంది నాకు. గాయస్ నేను ఒకసారి కనుక్కుంటాను, కనుక్కొని ఆ ప్లేస్ అయితే చూసా ఏంటో అది, ఎందుకు దానికి టికెట్ తీసుకుంటున్నారో చూద్దాం. వ్యూ అయితే చూడండి గాయస్, వ్యూ ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది వ్యూ గాయస్. ఇలానే మనము ఇంకా 65 కిలోమీటర్స్ ఉంది మనకి. జస్ట్ మనం 2 కిలోమీటర్స్ వచ్చాము. ఇందాక నేను చూసినప్పుడు 67 కిలోమీటర్స్ ఉంది. సో లెట్స్ గో గాయ్స్. సిగ్నల్స్ అయితే పూర్తిగా అయితే పోయాయి. మనము ఆల్మోస్ట్ మెయిన్ ఫారెస్ట్ లోకి అయితే ఎంటర్ అయ్యాము. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నా వెనకాల అయితే ఎవరు లేరు, నా ముందున్న ఒక 2 బైక్స్ 2 కార్స్ అయితే వెళ్తున్నాయి. బ్యాక్ సైడ్ అయితే నో వన్. సో మనం కూడా, వాళ్ళు స్పీడ్ వెళ్తున్నారు, సో నేను స్లో వెళ్తున్నా. గాయస్ ఇంటర్కామ్ కూడా అయితే ఆపేశాను గాయస్, సాంగ్స్ రావట్లేదు. ఇంకా లొకేషన్ సౌండ్ వింటూ మ్యూజిక్ లెక్క వెళ్ళాలి, తప్పదు మనకి. ఐ థింక్ ఈ రైడింగ్ జాకెట్ వేసుకొని ఇంత లాంగ్ వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం నాకు. ఈ రైడింగ్ జాకెట్ కొన్నాక ఇదే ఫస్ట్ టైం. అభినయ్ బ్రో అయితే మీట్ అవుతా అన్నాడు, కానీ బ్రోని అయితే నేను మీట్ అవ్వలేకపోయాను. మేబీ రేపు టైం కుదిరితే హైదరాబాద్ రీచ్ అయ్యాక నేను మీట్ అవుతాను అభినవ్ బ్రోని. బ్రో అయితే తిరుమల వెళ్ళాడు. సో
మీట్ అవ్వలేకపోయాను. నిన్నే మెసేజ్ చేశాడు బ్రో నేను రీచ్ అయిన వెంటనే కలుద్దాము, ఐ నీడ్ టు మీట్ బ్రో అని చెప్పాను నేను కూడా. షో 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 బ్రేక్స్ అయితే సౌండ్ చూడండి ఎలా వస్తున్నాయో. చలో గాయ్స్, బ్రో వాళ్ళు అయితే మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. ఇందాక నుంచి అటు ఇటు తిరుగుతున్నారు బ్రో వాళ్ళు. గాయ్స్ ఇదే తలకైనా బయటకు వచ్చినప్పుడు ఏంటంటే all is well. గైస్ అందరూ అంటారు దుమ్ము పడుతుంది కదరా వైజర్ వేసుకోరా అంటే, నేను అన్నాను ఘాట్ రోడ్ లో ఉన్నప్పుడు గాయస్ బీ కేర్ఫుల్ గాయస్, వైజర్ వేసుకున్నారంటే బొగ్గు పాలు. ఇంకా మీరు ఘాట్ రోడ్ లో ఉన్నప్పుడు ఏంటంటే క్లారిటీ ఉండదు, మాక్సిమం క్లారిటీ ఉండదు, రిఫ్లెక్షన్ వస్తుంది. సో జాగ్రత్త అయితే ఉండండి. ఏంది ఇంతలా రష్ ఉంది? ఇదే అనుకుంటా మేబీ ఆ ప్లేస్. మనం వెళ్ళాల్సింది వచ్చి శ్రీశైలం. బ్రో శ్రీశైలం ఇదే కదా? చూసారు కదా, వన్స్ సిగ్నల్ పోయింది అంటే తప్పదు, మనం ఇలా అడగాలి. గైస్ మనకైతే ఇంకా 45 కిలోమీటర్స్ ఉంది. గోపురంలో కూడా ఛార్జింగ్ అయిపోవచ్చింది గాయస్. ప్రధాన రీచ్ అయితే బాగున్నాం. ఇందాక చూసినప్పుడు డ్యామ్ దగ్గర ఉన్నప్పుడు 38 ఉంది. నాకైతే బాగానే ఇస్తుంది ఛార్జింగ్, పర్లేదు. కానీ వీడియోస్ సంథింగ్ ఏదో అయింది, క్లారిటీ చూసుకోవాలి అది కూడా. బ్రేకింగ్ అయితే అడ్జస్ట్ చేయించాను మొన్న సర్వీస్ లో, సో బాగుంది బ్రేకింగ్. చలో గాయ్స్ కలుద్దాం మళ్ళీ. ఏదైనా ప్లేస్ వస్తే బ్యాటరీ అయితే చేంజ్ చేసుకుంటా. నా దగ్గర అయితే అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్ట్రా 2 బ్యాటరీస్ ఉన్నాయి, సో అదే అడ్వాంటేజ్. చలో చూసారు కదా అక్కడ ఏదన్నా పోతుంది, అది కనిపిస్తుందా మీకు? కనీసం రేడియం స్టిక్కర్స్ అయ్యండి రా బాబు. చూడండి దగ్గరకు వచ్చేంతవరకు కనిపించలేదు. సపోజ్ స్పీడ్ లో ఉంటే ఏంది పరిస్థితి? గాయస్ ప్లీజ్ గాయస్, ఇలాంటి ట్రక్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మీకు ప్లీజ్ రేడియం అయితే మెయింటైన్ చేయండి. అది పోతున్నా సరే ఒక మనిషి ప్రాణం అని చెప్పి ఆ స్టిక్కర్ అయితే వేయండి ప్లీజ్. లాస్ట్ టైం నాకు యాక్సిడెంట్ అయినప్పుడు సేమ్ అదే ప్రాబ్లంతో అయితే నాకు యాక్సిడెంట్ అయింది, అందుకే చెప్తున్నా బీ కేర్ఫుల్. నా వెనకాల లొకేషన్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ ఎందుకో సౌండ్ వస్తుంది, షాక్ అబ్జార్స్ చూపించాలి అవి కూడా. మేబీ ప్రెజర్ పట్టుకున్నదేమో. గాయస్ ఘాట్ రోడ్ లో పోయేటప్పుడు ఇలా బ్రేక్స్ వేస్తున్నప్పుడు ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది.
నాకైతే ఒక బ్రో అయితే ఆపాడు నన్ను, సంథింగ్ బ్రోకి టూల్ కిట్ కావాలని చెప్పి. నా దగ్గర బండిలో అయితే టూల్ కిట్ లేదు, నా బ్యాగ్ లో ఉండేది, కానీ బ్యాగ్ రూమ్ లో పెట్టేశాను. ఎందుకంటే మనకి బండికి బ్యాగ్ ఎందుకు గాయస్ చెప్పండి, నార్మల్ బ్యాగ్ ఎక్విప్మెంట్స్ కోసం అయితే తీసుకుంటాం అంతే, బట్టల కోసం ఎందుకు మళ్ళీ బ్యాగ్ అని చెప్పి నేను గమ్మున అయిపోయాను. చలో గబాన్ అక్కడికి రీచ్ అయ్యాక సిగ్నల్ వస్తే ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి మాట్లాడాలి ఫస్ట్, లేదంటే భయపడతారు. అందరూ ఇంటికి అయితే వెళ్ళారు, నేనే ఇంటికి వెళ్ళకుండా టెంపుల్కి వెళ్తున్నా. ఎందుకో తెలియదు గాయస్, టెంపుల్కి వెళ్ళాలనిపిస్తుంది. సో టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం మనము, అంతేగాని పని బాట లేకుండా అయితే కాదు. వైజర్ వేసుకోవాల్సిన టైం అయితే వచ్చింది, పురుగులు వస్తున్నాయి, కొంచెం స్లోగా వెళ్ళడమే బెటర్. ఫాగ్ ల్యాంప్స్ అయితే సజెషన్ ఇవ్వండి గాయస్, మంచి ఫాగ్ ల్యాంప్స్. నా లైటింగ్ సరిపోతుంది కానీ కొంచెం ప్రాబ్లం అయితే ఉంది అక్కడక్కడ. మెయిన్ నైట్ టైం కానీ స్నోలో వెళ్తున్నప్పుడు కానీ బాగా ఇబ్బంది అయితే వస్తుంది. నాకైతే వైజర్ చాలా బ్లర్ వస్తుంది ఈ లైటింగ్స్ వల్ల. స్పీడ్ బ్రేకర్ ఓ ఇంకా 62 కిలోమీటర్స్ ఉందా? ఆమో ఇంకా 62 ఉంది అంట గాయస్. చలో గాయస్ మళ్ళీ గాయస్, మూన్ అయితే చూడండి ఏ కలర్ లో ఉందో, మేబీ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఏదన్నా మంచి లొకేషన్ వస్తే బ్యాటరీ అయితే చేంజ్ చేస్తాను. ఇక్కడ అవ్వదు గాయస్ ఆపడానికి, ఇదే తలకాయ నొప్పి. మొత్తం చీకటి, చాలా చీకటి అయితే ఉంది. లెట్స్ గో గాయస్, ఈ కార్ని అయితే క్రాస్ చేసేద్దాం, వెళ్ళిపోదాం. 80లో పోతున్నాడు గాయస్ వాడు, కొత్త కారు, పూజ కోసం పోతున్నట్టున్నాడు. ఎందుకు అంత స్పీడ్ అవసరమా కొత్త బండి? డౌన్ అయితే స్టార్ట్ అయిందమ్మా. నాకైతే ఇంజన్ స్మెల్ అయితే వస్తుంది, బాగా అర్థమవుతుంది. ఆపాలి, అవ్వట్లేదు ఆపడానికి. మళ్ళీ అయితే సిగ్నల్ అయితే పోయింది గాయస్, సిగ్నల్ పోయింది గాయస్ మళ్ళీ. ఓకే స్లోగా అయితే వెళ్దాం మనం ఇంకా. సేల్ అయితే చాలా పెయిన్ ఉంది, ఎందుకో తెలియదు. గాయస్ ఇప్పుడైతే ఘాట్ అయితే స్టార్ట్ అయింది గాయస్, ఘాట్ రోడ్డు, మెయిన్ ఘాట్ అనమాట ఇది. ఇప్పుడు వరకు నార్మల్, ఇప్పుడు మెయిన్ చాలా పెద్ద కొండ ఎక్కాలి. రింగల్ రాట్ అని తిరిగినట్టు తిరుగుతుంది బండి అయితే. నాకు బ్యాటరీస్ మార్చడానికి ఒక్క షాప్ ఉన్న సైడ్ లో ఆపి
సిగ్నల్ వస్తుంది కానీ బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయింది గాయస్. నేను మార్నింగ్ నుంచి యూజ్ చేస్తున్నారు కంటిన్యూస్ గా బ్యాటరీ. సో బ్యాటరీ చేంజ్ చేయాలి అమ్మానా. 10% ఉంది ఇప్పుడు చూసినప్పుడు. బట్ నేనైతే వీడియో అయితే తీస్తున్నా ఎందుకంటే ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది గాయస్. మెయిన్ ఘాట్ చూడండి. చూస్తున్నారు కదా కార్ ఎక్కడుందో, గాల్లో హైట్ ఎక్కుతూ ఉంది. ఇలాంటి ప్లేసెస్ వచ్చినప్పుడు కొంచెం చూసుకోవాలి గాయస్. సడన్ గా దూరేమంటే కథం అంతే, ఇంకా చూసుకోవాలి గాయస్. నేనైతే ఒకటే చెప్తా గాయస్, లైఫ్ లో మెమోరీస్ పెంచుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఏముందిరా, కొన్ని రోజులు ఉంటుంది వెళ్ళిపోద్ది. కావాల్సిన మెమోరీస్ గాయస్. నువ్వు ఈ టైంలో నువ్వు ఎక్కడెక్కడ తిరిగావో అప్పుడే నీకు తెలుస్తుంది ఒకదానొక టైంలో, అరే నేను పలానా టైంలో పలానా దగ్గరికి వెళ్ళాను అని ఫ్యూచర్ లో చెప్పుకుంటావు. నేను అసలు సోలో రైడ్ వేసేవాడిని కాదు, కానీ వేయాల్సి వస్తుంది. ఒకటైతే జరిగింది గాయస్, నేనైతే చెప్పుకోలేకపోతున్నది, చెప్పలేను కూడా నేను. మనమైతే కార్ ముందుకైతే వచ్చేసాము. ఇప్పుడు ఆ వైట్ లైన్స్ ని చూసుకుంటూ డ్రైవ్ చేయాలి, తప్పదు మనకి ఇది. గట్టిగానే తిప్పుతున్నాడు బాబాయ్ కూడా, నేను కూడా గట్టిగానే పోతున్నా. సిగ్నల్ అయితే వచ్చింది, సో సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి. ఆమో డిమ్మటి కొట్టి కొట్టి చంపుతున్నాడు. వచ్చావే వెంబడించావే. ముందైతే బాబాయ్ వాళ్ళు చూడరు ఎలా ఉన్నారో.